నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. హలో రెండక్షరాల పదం. ఇది చిన్న పదమే, కానీ ఆ మాటే తారక మంత్రం. మనుషుల మధ్య అడ్డుగోడల్ని కోల్చగల తిరుగులేని సాధనం. అవును, మాట్లాడితే ఏమవుతుంది? మహా అయితే తిరిగి మాట్లాడతారు. ప్రపంచమెంత విశాలమైందో తెలుస్తుంది. అడ్డుగోడలు కట్టేసిన అనుబంధాలు తిరిగి ఊపిరి పోసుకుంటాయి. సంతోషాల మజిలీకి తొలి అడుగు ఈ హలోతోనే. సంతోషాలు, అనుబంధాలు స్నేహాలకే కాదు, ఏ విషయంలోనైనా పెదవి విప్పి పలకరించకపోతే ఎలా? భయం, బెరకు, సంశయం వదిలేదలా? చదువుల్లో సలహాకైనా, వృత్తిపరంగా ఎదుగుదలకైనా ఆ రెండక్షరాలు పెదవి దాటితేనే. కానీ ఇప్పుడు ఆ మాటలే తగ్గిపోతున్నాయి. ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోని కుటుంబ సభ్యులు ఎందరో. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ఐక్యరాజ్య సమితి హలోకి ఓ రోజు కేటాయించే వరకు. కనీసం 10 మంది అపరిచితుల్ని పలకరించేలా ప్రేరేపించడమే లక్ష్యం. మాటతో యుద్ధాల్నే ఆపవచ్చంటూ 4 దశాబ్దాల క్రితం మొదలైన పలకరింపు దినోత్సవానికి ఇప్పుడు అన్ని దేశాల్లో మద్దతు పెరుగుతోంది. హలో, హోలా, నమస్తే, వణక్కం, అస్సలాం వాలేకుం, వహాయో, నీన్హావ్. భాష ఏదైనా ఈ మాటల అర్థం ఎదుటివారిని పలకరించడం. మనుషులకు మాత్రమే దేవుడిచ్చిన గొప్ప వరం. సమయం తెలియని మాటల ప్రవాహాలకైనా, ఎల్లలు ఎరుగని పరిచయ పరంపరలకైనా ఇదే పునాది. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు సూచించే అపర ధన్వంతరి ఈ హెలో. పరిచయం, స్నేహం, ప్రేమ, అంతకు మించిన అనుబంధాలకు పొదరిల్లు కుదురుకోవాలంటే ముందు హెలో అన్న రెండక్షరాల ద్వారా మాట కలవాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి పాపాయి మొదటగా నేర్చుకుని చిట్టిపొట్టి మాటల్లో హెలో తప్పనిసరిగా ఉంటుంది. మన రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాం, ఏమేమో చేస్తూ ఉంటాం. ఆ క్రమంలో ఎదుటి వ్యక్తితో మనల్ని కలిపేది మాత్రం హలోనే. స్నేహితుడు, సహచరుడు లేదా పరిచయమే లేని వ్యక్తి కావచ్చు. హలో అని పలకరిస్తే చాలు, పెద్ద మార్పుని సాధించినట్లే, సరికొత్త ప్రయాణం మొదలుపెట్టినట్లే. కొంతమందితో మాట్లాడుతుంటే సమయమే తెలీదు. ఆ సంభాషణకి అంతూ పొంతూ ఉండదు. అదో ఆనంద డోలిక. తరువాత ఆ మాటల సడి మనల్ని వదిలిపెట్టదు. ఇంకొంతమందితో మాట్లాడితే ప్రశ్న జవాబుల్లా ఉంటుంది. గలగల మాటల సవ్వడిలో మనసులో తిష్టవేసిన బాధలు తొలగిపోతాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతి వారిని చిరునవ్వుతో పలకరించిన నాటి శ్రీరాముడు నుంచి నేటి వాట్సాప్ డ్యూట్ల వరకు ఒక్క చిరునవ్వు, ఒక్క మాట. బాగున్నారా అంటే ఏనుగెక్కినంత సంబరం. బాగున్నాను, మీరెలా ఉన్నారు అని సమాధానమొస్తే మరీ ఆనందం. ఎదుటివారు పలకరిస్తే మదిలో పులకరింత ఎంత హాయిగా, ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇలాంటి ఆత్మీయ పలకరింపులు చాలు జీవితం ఆనందంగా గడపడానికి. మనకు చాలా మంది బంధువులు, మిత్రులు, ఆత్మీయులు ఉంటారు. కాకపోతే వారందరితోనూ పలకరింపులుంటేనే బంధం దృఢంగా ఉంటుంది, లేకుంటే బీటలు వారిపోతుంది. మన పలకరింపు కోసం ఎదురు చూసేవారు ఉంటారు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరికలేనంతగా పనిలో ఉండవచ్చు. అవన్నీ ఎలా ఉన్నా వారానికో, నెలకో ఒకసారి ఆత్మీయుల్ని ఒక చిన్న మాటతో పలకరిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత ఆత్మీయులైనా నెలల తరబడి పలకరింపులు లేకపోతే వారిని తొందరలోనే మర్చిపోతాం. కాకపోతే హలో అన్న ఈ రెండక్షరాలు పలకడం అనుకున్నంత సులువేం కాదు. ఎదుటి వ్యక్తిని ముందు పలకరించాలంటే అదో కళే. కొందరికి ఎందుకో తెలియని అహం. మనమెందుకు పలకరించాలి? మనం మెయిల్ ఇచ్చినా, మెసేజ్ పెట్టినా జవాబు లేదు, అలాంటి వారితో ఎందుకు మాట కలపాలి అనే తరహా ఝంఝాటాలు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఈసారి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. కాకపోతే ఎదుటివారు ఏ పరిస్థితిలో ఉండి బదులు ఇవ్వలేకపోయారో అని ఒక్కసారి ఆలోచిస్తే అహానికి తావేలేదు. ముందు పలకరిస్తే ఏమవుతుంది మనకే తెలీదు, కానీ పలకరించడానికి ఆలోచిస్తాం. అలాంటప్పుడు మనసుకు సర్ది చెప్పి ఒక్కసారి పలకరిస్తే చాలు, ఆ బంధం జీవితాంతం కొనసాగుతుంది. పరిచయస్తుల్ని ముందుగా పలకరించడానికే ఇలాంటి పరిస్థితి ఉంటే తెలియని వారి విషయం వస్తే సరే ఏం మాట్లాడాలి, మాట్లాడదామన్నా ఎలా మాట్లాడాలి? 1000 మైళ్ల ప్రయాణమైనా మొదలయ్యేది మొదటి అడుగుతోనే అని తెలుసు. కాని ఆ అడుగు వెయ్యడమెలా? ఆ దశ దాటితే మాటల ప్రవాహమే. ఆ అవస్థ దాటించగలిగే ఊతకర్ర 2 అక్షరాల మాట హలో. ఎందుకంటే అదే విలువైన పరిచయానికి పునాదిరాయి. అలా కనీసం 10 మంది అపరిచితులకు హలో చెప్పడానికి ప్రారంభమైందే వరల్డ్ హలో డే. Servus. Здравствуй. Ciao. Aowa. 안녕하세요. Konnichiwa. Owa. Ciao. నిజానికి వరల్డ్ హలో డేకు పునాది యుద్ధమే. 1973 అక్టోబర్ నెలలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. యామ్ కిప్పూర్ దగ్గర బలగాలు మోహరించిన కారణంగా దీన్ని యామ్ కిప్పూర్ వార్ అని పిలుస్తారు. ఈజిప్ట్, సిరియా నేతృత్వంలోని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ తీవ్రమైన వల్ల సంకీర్ణ సేనలు ఇజ్రాయెల్ వైపు, సోవియట్ రష్యా అరబ్ దేశాల వైపు మొగ్గు చూపాయి. యుద్ధం మొదలైన 16 రోజుల తరువాత ఐక్యరాజ్య సమితి చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. యుద్ధమేఘాలు తొలగిపోయాయి. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మైకేల్ మెక్కార్మాక్, బ్రియాన్ మెక్కార్మాక్ అనే 2 ఉన్నత విద్యావంతులైన అమెరికన్ సోదరులు ఈ యుద్ధానికి భీతిల్లి విభేదాలు ఉన్నా స్నేహంగా మనగలగడం సాధ్యమే అన్న ఆశతో మొదలుపెట్టిందే వరల్డ్ హలో డే. హింస కన్నా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చని, మాటల వల్లే దేశాల మధ్య అవగాహన కుదురుతుందని నమ్మి 1973 నవంబర్ 21న పలకరింపుల దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత స్థాయిలో జరిగే మాటలు కూడా ప్రపంచ శాంతి స్థాపనకు సహకారి కాగలవని విశ్వసించారు. ఈ రోజు గురించి వివరిస్తూ దేశాధినేతలు, రాజకీయ నాయకులు, కళాకారులు, రచయితలకు ఉత్తరాలు రాశారు. పలకరింపుల పండగలో భాగం కమ్మని ఆహ్వానించారు. తొలుత 15 దేశాలు స్పందించాయి. ఇప్పుడు 180 దేశాల్లో వరల్డ్ హలో డే ఒక వేడుకైంది. అందుకే నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రముఖులు ఈ చొరవనొక చక్కటి ప్రయత్నంగా అభినందించారు. రాజకీయ నాయకులు, విధాన నిర్ణేతనల్ని ఆ రోజున పలకరించడం, తద్వారా శాంతి కపోతం ఎగురవేయడం హలో డే అసలు ఉద్దేశం. పలకరింపుల దినోత్సవానికి హలో అనే పదమే మెక్కార్మాక్ బ్రదర్స్ ఎందుకు తీసుకున్నారు అనే వివరాల్లోకి వెళితే, పాత జర్మన్ భాషలో హాలా, హోలా పదాలు హలోకి మూలం. అలాగే ఎవరక్కడా అనడానికి ఫ్రెంచ్ లో హోల్లా అనే మాట వాడేవారట. ఒక కథనం ప్రకారం టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహం బెల్ హలోని తొలిసారి ఉపయోగించారంటారు. 1860ల ప్రాంతంలో హలో ఆంగ్లంలోకి ప్రవేశించింది. ఫోన్ల వల్ల విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఈ హలో నిజానికి ఎలా వ్యాప్తిలోకొచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీయే. ఎందుకంటే ఫోన్లలో సంభాషణ మొదలుపెట్టేందుకు ప్రారంభంలో ఎహే అనే పదం వాడేవారు. తరువాత ఆ స్థానంలో హలో అందరితో అల్లుకుపోయింది. హలో అని కాకపోయినా సమానార్థకంగా లేదా ఆ భావానికి సరిపడే మాట ప్రతి భాషలోనూ ఏదో ఒకటుంది. భారతీయులం నమస్తే చెప్పుకుంటాం. ప్రస్తుత పరిస్థితి చూస్తే పల్లె, పట్నం తేడా లేకుండా పని ఉంటే తప్ప మరొక మనిషిని పలకరించడం అరుదే. ఒకవేళ పలకరించినా ఎందుకు పలకరిస్తున్నట్లు అనే ప్రశ్న అవతలి వారి చూపుల్లో ఎదురవుతోంది. ఫలితం సాధారణ పలకరింపనే మాటే లేకుండా పోయింది. పేదరికం ఇంకా ఇతరత్రా ఎన్ని సామాజిక రుగ్మతలున్నా ఒక స్వచ్ఛమైన ఉచిత పలకరింపు దొరక్కపోవడం మాత్రం బాధాకరమే అంటారు సైకాలజిస్టులు. ఒక హాయైన పలకరింపు ఎన్నో మానసిక సమస్యలు దూరం చేస్తుందనేది వారి మాట. చాలా ఇళ్లలో మనసులో మాట చెప్పుకునేవాళ్లు లేక విలవిల్లాడుతున్న వృద్ధులు ఎంతో మంది కనిపిస్తారు. ఒక మంచి పలకరింపు సామాజికంగా అందరితోనూ చుట్టుకుని ఉన్నామన్న భావన కలిగిస్తుంది. భద్రంగా పట్టించుకునే వాళ్లున్నారన్న భావనలో జీవించేలా చేస్తుంది. ఒక చక్కటి పలకరింపు ఆ రోజు మరింత హాయిగా గడిపేలా చేస్తుంది. అలాంటప్పుడు ఆ పలకరింపు ఎదుటి వాళ్లకు మనమే ఎందుకివ్వకూడదు? రోజువారీ నిరాసక్త జీవితంలో ఎందరో తారసపడతారు. అలాంటి వారికి మన పలకరింపు ఎంతో ఉత్తేజమిస్తుంది.
జీవితం మీద మమకారం పెంచుకునేలా ప్రోత్సహిస్తుంది. చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటూ మాట్లాడలేకపోతున్న వారితో మాట్లాడ్డానికి వరల్డ్ హలో డే చక్కని రోజు. విభేదాలు తలెత్తి సఖ్యత చెడిపోయిన వాళ్లతో కలవడానికి ఇంతకంటే మంచి రోజుండదు. పాత బంధాల్ని మళ్లీ కలుపుకోవడానికి హలో అనేది చక్కని పదం. కోపం పిల్లల నుంచి పెద్దల వరకు కానీ ఖర్చు లేకుండా వచ్చేస్తుంది. పెద్ద కారణాలు అవసరం లేదు. ఇంట్లో భార్య వంట సరిగ్గా చేయకపోవడం, ట్రాఫిక్ జామ్, ఇలాంటి చిన్న చిన్న కారణాలు చాలు కోపం చిటికలో రావడానికి. పెద్దలు ఏనాడో చెప్పిన తన కోపమే తన శత్రువు శాంతి వచనం తొంగలో తొక్కాం. చిరునవ్వుతో పలకరించాల్సిన పక్కవారిపై కోపం ప్రదర్శిస్తున్నాం. కోపం వల్ల ఆప్యాయత, అనురాగాలు మరచి బంధాలను బందీ చేసుకుంటున్నాం. ఇన్నాళ్ళు కోపం అనేది సాధారణ భావోద్వేగమే అనుకున్నాం. ఇప్పుడు ఆ కోపమే ప్రాణాంతకం అవుతుందంటున్నారు పరిశోధకులు. అడపాదడపా కోపం వచ్చేవారితో పోల్చితే తరచూ కోపం వచ్చేవారి సగటు ఆయుర్దాయం వేగంగా తగ్గుతున్నట్లు ఇటీవల సర్వేలు వెల్లడించాయి. అసలు తరచుగా కోపం ఎందుకొస్తుంది? కోపం వల్ల నష్టాలేంటి? కోపాన్ని జయించలేమా? చదువుకోమంటున్నారని తల్లిదండ్రులపై పిల్లలకు కోపం, అల్లరి చేస్తున్నారని పిల్లలపై పెద్దలకు కోపం, ప్రేమించట్లేదని అమ్మాయిపై అబ్బాయికి కోపం, పని సరిగ్గా చేయట్లేదని ఉద్యోగిపై యజమానికి, సెలవులివ్వట్లేదని యజమానిపై ఉద్యోగికి, ఇలా ఎవరి మీద ఎవరికైనా ఎప్పుడు పడితే అప్పుడు శ్రమ లేకుండా వచ్చేస్తోంది కోపం. ఇప్పుడు ఆ కోపం మరింత హద్దులు దాటుతోంది. ఎందుకలా అంటే కాలం మారింది. మారుతున్న కాలంతో పాటు జీవన విధానమూ మారింది. అన్నింటా వేగమే. జీవితం ఉరుకుల పరుగుల మయమైంది. నగరవాసికైతే రోజుకు 24 గంటలు సరిపోవట్లేదు. ఇంటా బయట ఒత్తిళ్లు, కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు పెరిగే లక్ష్యాలు, వీటన్నింటి ఫలితమే కట్టలు తెంచుకుంటున్న కోపం. అప్పుడప్పుడు కోపం రావడం బాగానే ఉంటుంది. కానీ ఆ కోపం శృతిమించితేనే అసలు సమస్య మొదలవుతుంది. మితిమీరిన కోపం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ఆయువు హరిస్తుంది. దుర్వాసుడిలా తరచూ కోపగించుకుంటే కోరి మరణం తెచ్చుకున్నట్లే అంటున్నారు పరిశోధకులు. ఈ సమాజంలో టెన్షన్స్ అనేటటువంటి ఉదయం లేచిన కాడ నుంచి ఉరుకుల పరుగుల సమాజమే. ఉరుకుల పరుగులతోనే కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ మొదలైనటువంటి కార్యక్రమాల్లో ఒక్కొక్కసారి నెగిటివ్ ఆస్పెక్ట్స్లో ఒక్కోసారి మనకి కోపం వచ్చేటటువంటి అవకాశం, బీపీ పెరిగిన సందర్భంలో కోపం వచ్చి ఎదుటి వాళ్ళ మీద కసురుకునేటటువంటి పరిస్థితి ఉంటుంటుంది. అసహనం వేస్తుంటుంది ముఖ్యంగా. ఇట్లాంటి అసహనం కనుక మనం నిరోధించుకోకపోతే సకాలంలో చిన్న చిన్న విషయాల మీద కూడా పెద్ద ఘర్షణగా మారే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాల మీద కూడా మంచి స్నేహాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం కోపిష్ఠుల జనాభా క్రమేపీ పెరుగుతోంది. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిపై 3 దశాబ్దాల పాటు పరిశోధన చేసిన పరిశోధకులు చీటికి మాటికి కోపంతో ఊగిపోయే వారిలో 1.57% అధిక మరణ రేటు నమోదవుతున్నట్లు తేల్చారు. ప్రస్తుత ప్రపంచ జనాభాలో దాదాపు 25% మంది ఇలాంటి ముప్పు ఎదుర్కొంటున్న వారే. కోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కోపం, ఆగ్రహం అనేది ఒత్తిడికి మరో రూపం అనే సంగతి తెలిసింది మనలో చాలా తక్కువ మందికి. కోపం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. పర్యవసానంగా తరచూ పొత్తికడుపులో, ఇతర చోట్ల నొప్పులొస్తాయి. క్రమేపీ అధికమవుతాయి. సమస్య ఇక్కడితో ఆగదు. తరచూ కోపం తెచ్చుకుంటున్న వారు పక్షవాతం, గుండె జబ్బులు వంటి సమస్యలకు గురవుతారు. ఇప్పుడు మితిమీరిన కోపం ఉండి కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల రకరకాల సమస్యలు, ఎసిడిటీ అవ్వచ్చు, అల్సర్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వచ్చు, దాని ద్వారా హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం ఒకటి, కొందరేమో కోపాన్ని సప్రెస్ చేస్తారు. అంటే కోపం వచ్చినా దాన్ని ఏ రకంగానూ బయటపడకుండా దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాం వల్ల కూడా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. అంటే కోపం వస్తుంది, అది ఏదో రకంగా బయటపడాలి.
కంట్రోల్ లేకుండా వేరే వాళ్ళ మీద అరిసి ఇంకా ఎక్కువ చేసుకుని ఇంకా సమస్యలు ఎక్కువ చేసుకోకుండా మంచిగా అంటే మనకు అనిపించినవి గట్టిగా చెప్పగలుగుతాం, ఫర్మ్గా చెప్పగలుగుతాం. బీయింగ్ అసర్టివ్ అంటారు, అంటే మనకు అనిపించినవి చెప్పాలి, బట్ మన కంట్రోల్ తప్పిపోయి చెప్తాం కాకుండా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మన మాట క్లియర్గా ఫర్మ్గా చెప్పగలుగుతూ నేర్చుకోవాలి. నిజానికి కోపం రావడం సహజమైన గుణమే. మనకు నచ్చని పని జరిగినప్పుడో, నచ్చని పని బలవంతంగా చేయాల్సి వచ్చినప్పుడో కోపం రావడం సాధారణంగా జరిగేదే. అసలు కోపమే రాని శాంత జీవుల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సాధారణంగా కోపం 2-3 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్లీ రోజువారీ పనుల్లో మునిగిపోతాం. ఒక్కోసారి మాత్రం అది తారాస్థాయికి చేరుతుంది. మొహం ఎర్రబారుతుంది, నరాలు బిగుసుకుపోతాయి, తీవ్ర ఒత్తిడికి గురవుతాం. విచక్షణ అనే బ్రేకుల్ని కోల్పోయిన శరీరం ఆ సమయంలో ఏం చేస్తుందో కూడా చెప్పలేం. శాంతపడ్డాక చూస్తే మిగిలేది భారీ విధ్వంసమే, తిరిగి రాని నష్టమే. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు, అదే తరచూ జరుగుతుంటే మాత్రం తప్పక వైద్యులను సంప్రదించాల్సిందే. గతంలో జరిగిన అన్యాయం కొందరి మనసుల్లో అంతర్లీనంగా గూడు కట్టుకుంటుంది. చీటికి మాటికి కోపం రావడానికి అదే కారణం. ఈ సమస్య గుర్తించకుండా చాలా మంది కోపాన్ని తమ సహజ ప్రవర్తనగా మార్చుకోవడం వల్ల సమాజంలో కోపిష్ఠులుగా ముద్రపడుతున్నారు. ఆత్మహత్యలకు ప్రధాన కారణం క్షణికావేశమే అని అనేక సర్వేలు చెబుతున్నాయి. అతిగా ఊహించుకోవడం, అతిగా ఆశపడటం, ఆశించింది దక్కకపోతే నిరాశ నిస్పృహలకు లోను కావడం యువతలో సాధారణమైపోయింది. జీవితంలో ఏదీ సాధించలేకపోయామన్న బాధ, ఎందుకు పనికిరామన్న ఆత్మన్యూనతతో క్రమంగా ఒత్తిడికి లోనవుతున్నారు. యువతలో పెరిగిపోతున్న ఆవేశానికి ఆ ఒత్తిడే ప్రధాన కారణం. ఒత్తిడి జయించగలిగితే కోపాన్ని చాలా వరకు తగ్గించవచ్చనేది పరిశోధకుల మాట. కోపం వల్ల వచ్చే మరో ప్రధాన ఇబ్బంది సామాజిక సంబంధాలు చెడిపోవడం. వీడు కోపిష్టిరా అని ఒక్కసారి ముద్రపడితే చాలు, మనతో మాట్లాడ్డానికి ఎవరూ ఆసక్తి చూపరు. వృత్తి వ్యాపారాల్లోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కోపం వచ్చి వాళ్ళు మిగతా వాళ్ళతో గొడవ పడటం వల్ల వాళ్ళ సోషల్ కాంటాక్ట్స్, సామాజిక సంబంధాలు దెబ్బతింటం జరుగుతూ ఉంటుంది. ఇవి కోపిష్ట వాళ్ళు ఎందుకు వీటి దగ్గరికి వెళ్ళటం, అసలు ఎందుకు మనం అంటాం, ఒక రాయేసి అతని మీద మనం కోపం తెప్పించుకొని ఎందుకు బాధపడటం అనేది జనం కూడా దూరంగా జరిగిపోతుంటారు. సోషల్ రిలేషన్స్ దెబ్బతింటుంటాయి, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటుంటాయి, కోవర్కర్స్తో తన సహచరులతో ఆనందంగా గడపలేకపోవటం, ఇవన్నీ మానసికంగా కలిగే పరిణామాలు. దీనివల్ల క్రమేణా ఆ వ్యక్తి ఈ కోపాన్ని ఎలాగ తగ్గించుకోవాలి అని ఆలోచన చేయటం చాలా అవసరం. ఇంతకీ మనం కోపిష్ఠులమేనా? రోజుకు ఎన్నిసార్లు కోపం వస్తే కోపిష్ఠులమవుతాం? అంటే ముందుగా కోపం ఎప్పుడు ఎందుకొస్తోంది, వాటికి గల కారణాలేమిటి అనేది విశ్లేషించుకోవాలి. కోప్పడ్డ సందర్భాలు గుర్తుంచుకోవాలి. తరచూ ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నామా లేదా తెలుసుకోవాలి. వారానికోసారో నెలలో 2-3 సార్లో కోపం వస్తే పర్వాలేదు. వారానికి 4-5 సార్ల కన్నా కోపం ఎక్కువగా వస్తుంటే మాత్రం మీరు కోపిష్ఠుల జాబితాలో ఎక్కినట్లే. ఎంతసేపు కోపంగా ఉన్నామన్నది ముఖ్యమే. 4-5 గంటల పాటు కోపంతో ఊగిపోతున్నామంటే మరణానికి దగ్గరవుతున్నామనే అర్థం. ఇన్ని అనర్థాలు తెస్తున్న కోపం తగ్గించుకోవడం ఎలా? కోపం నియంత్రించుకోవడం సులభం కాకపోయినా కష్టసాధ్యం మాత్రం కాదు. తగ్గించుకోవాలి అని ముందుగా ఒక నిర్ణయానికి రావడమే ముఖ్యం. ఆగ్రహం తెప్పించిన విషయం నుంచి మనసు, దృష్టి మరల్చుకోవాలి. వీలైతే కాసేపు పడుకోవడం, దీర్ఘశ్వాస, నడవడం లాంటి పనులతో క్షణికావేశం తగ్గించుకోవచ్చు. సాధించాల్సిన లక్ష్యాన్ని తరచూ గుర్తుకు తెచ్చుకుంటే కోపం నియంత్రణలోకి వస్తుంది. రోజువారీ పనులతో తీరిక లేకుండా గడపడము కోపానికి దారితీస్తాయి. అందుకే అప్పుడప్పుడు రోజువారీ పనికి విరామం ఇవ్వాలి. నచ్చిన బొమ్మలేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం, ఇలా నచ్చిన పనులు చేస్తుంటే కొంతవరకు ఫలితాలు కనిపిస్తాయి. యోగా, వ్యాయామాలు చాలా వరకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో వీలున్నప్పుడల్లా ఎక్కువగా గడపడం, 6 నెలలకొకసారైనా యాత్రలకు వెళ్లడం వల్ల ఒత్తిడి తగ్గి కోపానికి దూరమవుతాం. పెద్దలకే కాదు, పిల్లలకు కోపం వస్తుంటుంది. వారు కోపంతో చేతిలో ఉన్న వస్తువుల్ని విసిరి కొడతారు, టాపు లేచిపోయేలా అరుస్తారు, జుట్టు పీక్కుంటారు. ఒక్కోసారి కోపం నియంత్రించుకోలేక తల్లిదండ్రుల మీదే పిడిగుద్దులు కురిపిస్తారు. ఇలాంటి సమయంలో బదులుగా కోపగించుకోకుండా వారి కోపం నియంత్రించే ప్రయత్నాలు మొదలుపెట్టాలి.
ఎందుకంటే భావోద్వేగాలు, ప్రవర్తనల మధ్య అంతరం, మనసులో భావాల్ని మాటల్లో వ్యక్తం చేయడం వాళ్లకు తెలియదు. కాబట్టే నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ భావాలు మాటల్లో వ్యక్తం చేయలేక ఆవేశపడిపోతుంటారు. మిగతా భావోద్వేగాల్లాగే కోపం కూడా సహజమైన భావనేనని చెప్పాలి. కోపం తెచ్చే నష్టాలు తెలియజెప్పాలి. మరో ముఖ్యమైన విషయం, తల్లిదండ్రులు చీటికి మాటికి పిల్లల ముందు పోట్లాడుకోకుండా ఉండటం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఎదుగుదలపై కోపం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే పిల్లల మీద రియాక్ట్ ఎక్కువ అవుతుంటుంది. సో అలాంటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఒక 1 minute జస్ట్ ఐ కౌంట్ ద నెంబర్స్. సో ఇలాంటి కౌన్సిలింగ్ అనేది పిల్లలకు కూడా మనం ఇస్తే మీకు కోపం వచ్చినప్పుడు పిల్లల్ని ఎదుటి వ్యక్తులను కొట్టేటప్పుడు కూడా ఆలోచించాలి. సో ఆ కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని, తగ్గించుకోవడం కోసం యూ హ్యావ్ టు కౌంట్ ద నెంబర్స్. కోపం అన్ని అనర్థాలకు మూలం. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ కోపానికి బానిసలవుతున్నారు. ఒత్తిడి, చికాకు, ఆత్మన్యూనత కారణమేదైనా కోపిష్ఠులుగా మారామంటే అన్నీ కోల్పోయినట్లే. కోపిష్ఠులను ఎవరూ అభిమానించరు. ప్రశాంత జీవనం గడపాలంటే కోపానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. సమస్యలు లేని జీవితాలు ఉండవు. ప్రతి అంశాన్ని వాస్తవిక దృక్పథంతో ఆలోచించగలిగితే చాలా వరకు సమస్యల్ని అధిగమించవచ్చు. తద్వారా ఒత్తిడి, కోపానికి దూరంగా జీవితం ప్రశాంతంగా గడపడానికి వీలవుతుంది. ఇది ఇవాల్టి ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.